బ్లాక్ ఎక్స్పర్ట్ ఉంటుంది. మా బాగున్నారా? సపోటాలు వచ్చిందంట. పాత పప్పు చూస్తేనే రేపు పొద్దున్న 4 శారీ కట్టుకున్నారు. పాటూరు శారీ అనమాట. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్‌ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఫుల్‌గా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదండీ! మాకైతే నెల్లూరులో మామూలుగానే బాగా వేడిగా ఉంటది. ఇప్పుడు ఇంకా బాగా అనమాట అసలు. అస్సలు తట్టుకోలేకపోతున్నాము. వంట పని ఇదంతా కూడా కాస్త పొద్దున్నే చేసేసుకుంటున్నాననమాట. బాగా కిచెన్‌లో బాగా వేడైపోతా ఉంది. ఇంకా పొద్దున్నే మార్నింగ్ లేచినప్పుడేమో కాస్త బావుంటుందనమాట. బయటంతా ఇట్లా మన మొక్కలు ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాయి. ఇంక ఈ సమ్మర్ అంతా గూడా ఈ మొక్కల్ని కాపాడుకోవాలి. ఇంక ముందు రోజు నైటు నేను ఇట్లా హెన్నా పొడి కలిపి పెట్టుకున్నానండి. ఇంతకుముందు నేను హెన్నా ప్రిపేర్ చేసినప్పుడు వివరంగా చెప్పాను. మళ్ళీ కూడా చాలామందికి కొన్ని డౌట్స్ అయితే అడుగుతా ఉన్నారు. మీరు ఏది యూజ్ చేస్తారని చెప్పి ఇదిగోండి. అనూస్‌ది బ్లాక్ ఎక్స్‌పర్ట్ అని ఉంటదనమాట. అందులో ఇట్లా 2 ప్యాకెట్స్‌తో వస్తది. ఒకటేమో నేచురల్ హెన్నా పౌడర్ వస్తది. ఒకటేమో ఇండిగో పౌడర్ వస్తదనమాట. అంటే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అని 2 స్టెప్స్‌గా ఈ 2 ప్యాకెట్స్ ఇస్తారు. ఇంక నేనైతే ఇదే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటానండి. ఇంకా ఫస్టు గ్రీన్ కలర్ ప్యాకెట్‌లో ఉంది గదా! అదొచ్చేసి నేచురల్ హెన్నా పౌడర్ అనమాట. ఇంక దీన్నైతే ముందు రోజు నైటే టీ డికాషన్‌లో గానీ, లేదంటే బీట్రూట్ జ్యూస్‌లో గానీ కలిపేసి పెట్టుకుంటాను. ఇంకా లాస్ట్ టైమ్ చూపించినప్పుడు నేను టీ డికాషన్‌లో నానబెట్టింది చూపిచ్చాను కదా! ఈసారైతే ఇదిగోండి బీట్రూట్ ఇట్లా మంచిగా మిక్సీ పట్టేసి వాటర్‌తో కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఆ జ్యూస్ అంతా పిండేసుకొని ఈ ప్యాకెట్ పొడి మొత్తంలో ఇది కలిపేసుకుంటున్నాను. నాకైతే ఫుల్ ప్యాకెట్ పడతదండి. ఇంకా లాంగ్ హెయిర్ కదా కొంచెం. కింద వరకు మొత్తం రూట్స్ నుంచి కింద వరకు మంచిగా పట్టేలాగా పట్టిచ్చేసుకుంటాననమాట. అందుకని ఫుల్ ప్యాకెట్ కలిపేసి పెట్టాను. ఇంకిట్లా నైటంతా ఇది కలిపేసి పక్కన పెట్టేసి, ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక అందులో కాస్త పెరుగు, ఒక ఫుల్ ఎగ్ ఏసేస్తాననమాట యెల్లోతో సహా. ఇంకా అవి 2 కలిపేసుకొని, ఇంకా తలంతా పట్టిచ్చేసుకుంటాననమాట. ఇట్లా ఇది నైట్ అన్నమాట. ఈ క్లిప్పింగ్ ఇందులోనే యాడ్ చేశాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇది నెక్స్ట్ డే. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చక్కగా బాగా నానిపోయి సెట్ అయిపోయి ఉంటదనమాట నీట్‌గా. మనం కలిపేటప్పుడే ఆ జ్యూస్‌తో కలుపుతాం కదా! మరీ లూజ్‌గా కలిపేసుకోకూడదు. మళ్ళీ ఇవన్నీ యాడ్ చేస్తాం కదా! మరీ లూజ్‌గా అయిపోతే పెట్టుకునేటప్పుడు కారిపోతా ఉంటది. అందుకని చెప్పి కాస్త కొంచెం గట్టిగానే కలిపి పెట్టుకోవాలి నైట్. ఇంకా కొంచెం పుల్లటి పెరుగైనా పర్వాలేదు. నార్మల్ పెరుగు ఏదున్నా సరే కొంచెం పెరుగు, ఒక ఫుల్ ఎగ్ ఏసేసుకుంటే బావుంటదండి. యెల్లో ఏస్తే ఏం భయపడక్కర్లేదు. ఆ హెన్నా పొడి అనేది డామినేట్ చేస్తదనమాట ఆ స్మెల్‌ని. అందువల్ల అది కూడా వేసేసుకొని పెట్టుకొని, ఒక 1 అవర్ తర్వాత నార్మల్ వాటర్‌తో కడిగేసుకొని, మళ్ళీ స్టెప్ 2 చూపిచ్చున్నాను కదా! ఇండిగో పొడి. ఇంకా దాన్ని మళ్ళీ నార్మల్ వాటర్ హీట్ చేసి, ఆ గోరువెచ్చని నీళ్ళలో కావాల్సిన వరకు కలుపుకొని, నేను ముందర వరకే పెట్టుకుంటాననమాట. నాకు ముందు భాగం వరకే కొంచెం గ్రే హెయిర్ అనేది కనిపిస్తా ఉంటాయి. ఆ ప్లేస్ వరకే పెట్టుకుంటాను దాన్ని. ఇంకా ఆ తర్వాత కూడా ఒక 1 అవర్ అలా ఉంచేసుకొని హెడ్ బాత్ చేసేసుకున్నాను. ఇంకా దేవుని సామాన్లన్నీ తోమేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. సింపుల్‌గా ఇట్లా ఇంట్లో ఉండే ఈ చామంతి పూలు పెట్టేసుకున్నాననమాట. ఇంక ఇవాళైతే అమ్మొస్తున్నారండి. అమ్మ హాస్పిటల్‌కొస్తున్నారనమాట. కళ్ళు చెక్ చేయించుకోవాలని చెప్పి ఐ చెకప్ కోసం. ఇంకా అమ్మొచ్చేలేక ఇవన్నీ చేసేసుకొని ఇంక రెడీగా ఉంటున్నాను. ఇంకా అమ్మతో స్పెండ్ చేయాలని ఇంక ముందే ఈ వర్క్స్ అన్నీ కూడా చేసేసుకుంటా ఉన్నానిక్కడ. ఇంకా కొన్ని బాయిల్డ్ ఎగ్స్ పెట్టేస్తున్నాను. ఇంకా సింపుల్‌గా ఇది పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అలాగే మునక్కాయలున్నాయండి. మునక్కాయ తాళింపు కూరలాగా అంటే ఫ్రై చేస్తారు కదా! ఆ విధంగా చేసేస్తున్నానిక్కడ సింపుల్‌గా. ఇంక ఇట్లా ఈ తాళింపు కూరల్లో ఎక్కువగా నేను శనగల పొడి ఉపయోగిస్తా ఉంటానండి. శనగలు అంటే ఈ తినే శనగపప్పు ఉంటది కదా! సాయి శనగపప్పు అంటారు చూసారా? ఆ పప్పులు, ఎండుమిరపకాయలు, కాస్త ఎండు కొబ్బరి, ఇంకా తెల్లగడ్డలు ఇవేసి మిక్సీ పట్టి పెట్టుకుంటే చక్కగా ఇట్లాంటి తాళింపు కూరల్లో చివర్లో చల్లుకున్నామనుకోండి చాలా బాగా రుచిగా ఉంటాయనమాట. నేను ఎక్కువగా ఈ పప్పుల పొడే ఏస్తా ఉంటాను తాళింపు కూరల్లో. ఇంకా మునక్కాయ తాళింపు చేసేసానక్కడ ఈరోజు. అమ్మకి చాలా ఇష్టం మునక్కాయ తాళింపు. నిజానికి ఆ రోజు కొంచెం అవి కొంచెం ముదిరినట్టున్నయి. కానీ బావున్నాయి. రుచిగా అనిపిచ్చాయనమాట. బాగా ఉడకబెట్టాను కాసేపు. ఇంకా ఒక సైడ్ డిష్‌గా ఇంకొంచెం కొన్ని బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇంకా అగారో ఎగ్ బాయిలర్ ఉంది కదా! అందులో పెట్టేసాననమాట. చక్కగా అందులో మంచిగా ఉడికిపోతున్నాయి.
ఒకవేళ మీకు అది అగారో ఎగ్ బాయిలర్ కావాలనుకుంటే నేను లింక్ అనేది షేర్ చేస్తానండి. ఒకసారి చెక్ చేయండి. ఇంక ఇదిగోండి ఇక్కడ మునక్కాయ తాళింపు ప్రిపేర్ చేసేసాను. ఇంక ఎగ్స్ బాయిల్ చేసేసాను కదా! ఇంకా పప్పుచారు చేసేసాను. ఇంక అమ్మొచ్చాక అమ్మ ఒక నైట్ ఉండేలాగా వస్తున్నారనమాట. ఎప్పుడు రారసలు సామాన్యంగా. ఇంక ఇవాళ వస్తున్నారు. ఎందుకంటే ఒక ఫంక్షన్ గూడా ఉంది. ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ ఐ చెకప్ కోసం వెళ్ళాలి. ఇంక డైరెక్ట్‌గా అమ్మ మాటలు వినిపిస్తానండి. అమ్మంటే మీ అందరికి కూడా చాలా ఇష్టం కదా! ఇవాళ వీడియోలో అంతా వినేయండి. అందరూ ఎలా ఉన్నారండి? అమ్మొస్తదని చెప్పాను కదా పొద్దున్నే. ఇంక అమ్మొచ్చారు. చాలా రోజులైపోయింది కదా! మీరు గూడా అమ్మని చూసి. నేను ఈ మధ్య వెళ్ళలేదనమాట. పాపకి ఇంకా ఈ ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయని జెప్పి. ఇంకా అమ్మొచ్చారు. రానే రాదసలు అమ్మ అసలకి. ఓన్లీ హాస్పిటల్ చెకప్ ఉంటే వస్తది. ఇంక దాంతో పాటు ఈసారి చిన్న ఫంక్షన్ కూడా ఉంది మా రిలేటివ్స్‌ది. ఇంకా అది గూడా చూసుకొని ఎళ్ళాలని వచ్చిందనమాట. అసలు రాదెప్పుడు. ఇవన్నీ తీసుకొచ్చిందమ్మ వస్తా వస్తా. అమ్మా బాగున్నారా? హ్మ్. ఎందుకు రావు నా దగ్గరికి? అక్కడ నాన్నకి ఇబ్బంది కదమ్మా. ఆ! నేను వస్తే ఎట్లా చెప్పు, ఇప్పుడే రా నైట్కి ఎట్టా ఆ! ఒక్కడే ఉండాలా అది ఆలోచిస్తా ఉన్నాం. హ్మ్. నాన్నకేం ఇబ్బందుండదండి ఫుడ్‌కి. మా పిన్నమ్మోళ్ళు ఫుడ్డు అన్నీ అరేంజ్ జేస్తారు. కాపోతే ఒక్కడే ఉండలేడని జెప్పి ఇంకమ్మ అంటే ఒంటరిగా ఉండాలి గదా! అంటది. రాదనమాట. ఒక ఏజొచ్చాక అంతేనేమో. రేపు మనం గూడా. ఇంకా ఊరు నుంచి ఇవన్నీ తీసుకొచ్చింది. రాత్రే చెప్తున్నాడు నేను ఒక్కనే ఉండొద్దా రాత్రికి ఆ! అని చెబుతున్నాడు. ఇంకా వస్తూ వస్తూ ఇది మన చెట్టు జాంకాయలు. ఇంటి ముందర చెట్టుంది గదా! అవి కానట్టున్నాయి మరి. అవే అవేనా? ఎండలకి అట్టున్నాయి. అదే. ఇంకా తెల్లగా బావుండేదివి. తెల్లగా రాలా. హ్మ్. నేనే ఇంకా వస్తున్నాను కదా అని కోసుకొచ్చా. పండిపోయినాయి కొన్ని. సపోటాలు, ఇంకా పచ్చి మామిడికాయలు తీసుకొచ్చారు. మొన్న ఆల్రెడీ వేరుశెనగ పప్పులు పంపించారన్నాను గదా! మళ్ళీ కూర్చొని ఒలిచిందంట. పాత పాత కాయలు. కాయలుంటే వేస్ట్ అయిపోతున్నాయని ఒలిసా. ఆ! మరిగింత పప్పే వచ్చింది 10 కేజీల దాకా. అదే. అది నూనెలో మీరు ఆడిచ్చేటప్పుడు ఏసి ఆడిచ్చొచ్చులేని ఒలిసా. హ్మ్. చట్నీలు కొంటాలని కొన్ని తెచ్చా. హ్మ్. ఇది ఆవకాయ పెట్టానమ్మా. హ్మ్. అంటే ఇది ఆవకాయ. తెస్తా. ఆవకాయ నేను దీని నిండా అబ్బా! తెచ్చా. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయమ్మా. హ్మ్. అమ్మ చేస్తదండి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ పెట్టింది చూపిచ్చున్నాను. ఈసారి వీలుంటే ఇంకొకసారి బాగా పెట్టి మళ్ళా చూపిస్తా. ఊరికొచ్చి పెట్టేది తీద్దాం. హ్మ్. ఇది నేను ఒక్కదాన్నే మీరు లేనప్పుడు పెట్టాను. హ్మ్. కొంచెమే చేసినట్టున్నావు గదా! కొన్ని కాయలు. ఉంది అక్కడే బస్సులో కష్టం కదా అందుకని హ్మ్. దీని నిండా తెచ్చా. ఉంది హ్మ్. ఇంట్లో. ఈసారి అమ్మ చేసినప్పుడు మళ్ళీ కొలతలతో సహా చేసిద్దమ్మ. ఆయిల్ ఏ ఆయిల్ నువ్వు? వేరుశనగ ఆయిలే. మన ఆయిలే. పప్పు హ్మ్. పప్పు ఆడిచ్చిన నూనె. హ్మ్. కాసేది ఏమి లేదు. పచ్చిదే పోస్తాం. పచ్చిదే. కాయకూడదు అసల. కాయదమ్మ. ఈ నువ్వుల నూనె అయినా ఏ నూనె అయినా పచ్చిదే పోసుకోవాలా. ఆ! ఇది వేయించదు. ఆవాలు, మెంతులు కూడా ఆ! వేయిస్తామ్మా? ఆహా! ఆ మెంతులు ఆ! కొంచెం అటు చూపిస్తాను. హ్మ్. ఆవాలైతే పచ్చియే. హ్మ్. అన్ని పచ్చియే ఏస్తే మంచి వాసన గుజ్జు వస్తది. వస్తదండి. ఊరగాయ మాత్రం సూపర్‌గా ఉంటది అమ్మది. వీలుంటే ఈసారి చేస్తాను. కారం మటుకు చేసి చూపిస్తాను. మనము ఆడిచ్చే వాటిల్లో ధనియాలు అన్నీ ఏస్తాం గదా! అది వట్టిగా ఆడించుకోవాలి వట్టిగా కాయలు. ఆడించుకోవాలి. హ్మ్. అది. హ్మ్. కాసేపు పడుకొని ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యాక మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతామండి. కలుద్దాం అప్పుడు. అట్టే. ఫంక్షన్ ఉందనమాట మా రిలేటివ్స్‌ది. వీలైతే అక్కడ గూడా కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. ఓకేనా? రేపటికి ఇచ్చుకుంటాయి ఇవే. ఇచ్చుకునే కోసుకొచ్చింది. నేను 7 గంటలప్పుడు కోసా. అంటే ఉదయం కోసేసావు కదమ్మా. ఏం కావు. ఈవినింగ్ వస్తే వస్తాయేమో. ఇవి అయితే 10 పూసినాయి ఈరోజు. నిండా రేపొద్దున్నే మన పటాలకి ఇవే పెట్టేద్దామండి ఫుల్గా. ఫంక్షన్ కోసం ఇలా శారీ కట్టేసుకున్నానండి. ఇంక డైలీ వేసుకునే బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకున్నాను మ్యాచ్ అవుతాయని. ఇంక ఈ కమ్మల గురించి ఇంతకుముందు అడుగున్నారు. ఇదిగోండి ఇవి 4 గ్రామ్సే అనమాట ఇవి. లైట్ వెయిట్‌తో ముత్యాలు వచ్చేసి బాగుంటాయి. 4 గ్రామ్స్ పడ్డాయి ఇవి. అమ్మ ఇంక రెడ్ శారీ కట్టుకున్నారు. పాటూరు శారీ అనమాట అది. ఇంకా అమ్మ నల్లబూసల దండ చూపిస్తానండి. నాకు చాలా ఇష్టం. డిజైన్ నాకు బాగా నచ్చుద్ది. నిండుగా ఉంటదనమాట. నిండుగా అనిపిస్తదండి. ఇదొక్కటి ఏసుకున్నా చాలు. నాకు భలే ఇష్టం. డాలర్ ఏం లేకుండా ఇట్లా మధ్యలో గూడా గోల్డ్ చైన్ వచ్చింది. ఇట్లా అక్కడక్కడ ఈ డిజైన్ వచ్చిందనమాట. ఇట్లా. డాలర్ ఏం లేదు ఇట్లా. ఎంత పడిందమ్మా? 32 గ్రాములు. 32 గ్రామ్స్. ఇది తీసుకొని ఎన్ని రోజులయిందా? ఈ మధ్య అప్పుడు తక్కువ రేట్ ఉన్నప్పుడే తీసుకున్నాం అన్నీ.
ఇప్పుడు కొనేలాగా లేదు అసలు. కొనేలాగేం లేదు. ఉమ్, అప్పుడు తీసుకుంటేనే పిల్లలకి ఇప్పుడు ఏం చేయించలేము అసలు. ఉమ్. కానీ చేయించాలి, తప్పదు కదా చేయించాలి తప్పదు. ఆడపిల్లలకి. ఇంకా సింపుల్గా రెడీ అయ్యి ఇంకా ఫంక్షన్ బయలుదేరుతున్నామండి. అదండి ఇవాల్టి వీడియో. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.